हरिः ओम् आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2022 జూలై మాసం వచ్చేసింది. దాదాపుగా మనకి 22 సంవత్సరం 6 మాసాలు గడిచిపోయినప్పుడే కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో చూద్దాం మనం. అలాగే అందరికీ నేను ఉపోద్ఘాతం లాంటిది ఇవ్వట్లేదు, ఉన్న విషయాన్ని మాత్రమే చెప్తుంటాను. నేను ముఖ్యంగా మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగా గోచార ఫలితాలు మీకు 60% వరకు మాత్రమే మీరు కంపేర్ చేసుకోండి. జన్మ జాతకంలో 90% ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే నిమిత్తమై, అక్కడ ఉండే నిమిత్తమై మీరు చేస్తున్నటువంటి ప్రశ్నలు అవన్నీ కూడా జన్మ జాతకంలోనే పర్ఫెక్ట్గా తెలుస్తాయి. గోచారంలో 60% ఉంటుంది, కానీ విదేశాలకు వెళ్ళే విషయంలో మీ జన్మ జాతకంలో ద్వితీయ, తృతీయ, నవమ వ్యయస్థానంలో 4 స్థానాలను చూసి విదేశీయాన యోగ్యత ఉందా, విదేశాల్లో భాగ్యస్థానం ఎలా ఉంటుంది, అక్కడ సుస్థిర స్థానం ఉందా, ఇవన్నీ కూడా చెప్పడానికి జన్మ జాతకాన్ని మాత్రమే సరిచూసుకోవాలి. కాబట్టి మన మిత్రులందరూ కూడా విదేశాలు ఉన్నవారు ఈ జాతకాలని, రోజువారి జాతకాలని 1 గంట నిడివి మీరు అధికంగా ఇచ్చుకొని అక్కడ లగ్నాన్ని అనుసరించి ఫలితాలు చూసుకోవాల్సిందిగా ప్రార్థన. జన్మ జాతకాన్ని తప్పకుండా చూసుకోండి. గత మాసంలో ఒక మిత్రుడు మే మాసంలో తులారాశి వారికి అద్భుతంగా ఉంది అని చెప్పారు మీరు. మళ్ళీ రోజువారి ఫలితాల్లో ఈరోజు వాహన ప్రమాదం, గందరగోళం చెప్పారు. అసలు మీరంటే మాకు నమ్మకం ఉంది, మరి ఇలా చెప్పిన తర్వాత మిమ్మల్ని నమ్మాలా వద్దా అని అడిగినటువంటి ప్రశ్న సహేతుకమే. ఆ వ్యక్తికి నేను వెంటనే మెసేజ్ చేశాను, మీరు ప్రత్యక్షంగా నాకు ఆఫీస్ నెంబర్ కాల్ చేస్తే మీ యొక్క అనుమానం నివృత్తి చేస్తా అని చెప్పాను. ఆ వ్యక్తి కాల్ చేశాడు బహ్రెయిన్ నుంచి ఆ వ్యక్తి కాల్ చేశారు. అతనికి సమాధానం చెప్పబడింది. అంటే ఉదాహరణకి మన ఇక్కడి నుంచి ప్రయాణం విజయవాడకు ఉంటుంది. విజయవాడ అలాంటి వాడిని అడుగుతారు, స్వామి ఇక్కడి నుంచి విజయవాడ ప్రయాణం సాఫీగా సాగుతుందా? తప్పకుండా సాగుతుందండి, బాగుందని చెప్తాను. అది నెలవారీ ఫలితాలు, లేదా సంవత్సర ఫలితాలు. కానీ ఇక్కడి నుంచి మన ప్రయాణం మొదలైన తర్వాత మనం విజయవాడ వెళ్తున్న మధ్యలో ఏ కోదాడో, ఏ జగ్గైపేట దగ్గరనో మనకి ఏదైనా కాలు అడ్డం రావడం కానీ, లేదా రోడ్డు ఏదైనా అడ్డంగా వాహనం పడిపోవడం వల్ల కానీ అక్కడ ఆ స్పాట్లో మనకి ఆటంకం ఏర్పడుతుంది. ఆ స్పాట్ని కనుక్కునేటువంటి ఫలితాన్ని చెప్పేటువంటి విధానం రోజువారి ఫలితం. ఓవరాల్గా మనకి భాగ్యనగరం నుంచి విజయవాడ వరకు 6 లైన్స్ వే ఉందండి, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. బండి 140 km స్పీడ్లో వెళ్ళవచ్చును, కానీ వేగంగా వెళ్ళకండి చెప్పవచ్చు. అది ఓవరాల్ జాతకం. కానీ ఆ కోదాడ, సూర్యాపేట లేదా జగ్గైపేట దగ్గర మనకి ఏదైనా వాహనం అడ్డపడిందని చెప్పే విషయాన్ని అది ఆ రోజు ఫలితం అంటారు దాన్ని. కాబట్టి మనం దీన్ని ఇలా మనం అనుసరించుకోవాలి, దీన్ని అన్వయించుకోవాలి. తద్వారా మనకి ఫలితాలు కరెక్ట్గా దొరుకుతాయి. అంతే తప్ప కిరణ్ శర్మ చెప్పేశాడు, లేదా ఇంకో శర్మ చెప్పేశాడు, ఇంకొక స్వామి చెప్పేశాడు, అయిపోయింది అనుకోవడం కాదు. రెండవది, మీ వాహనంలో కర్మఫలం ఎలా ఉంది, అంటే మీ వాహనంలో ఇంధనం ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి బ్రేక్లు ఎలా ఉన్నాయి, దానివల్ల ఉండేటువంటి బ్రేక్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఎలా ఉంది, దానిలో గాలి ఉందా లేదా చూసుకోవలసినటువంటిది కర్మ ఫలితం. ఈ కర్మ కరెక్ట్గా ఉంటేనే మన జ్యోతిషంశాలు రెండింటి సమీకరణ చేసుకొని మన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తే విజయము తథ్యము. అందుకే అంట నేను తప్పకుండా మన శాస్త్రాన్ని ఇంకా చదవగలిగేటువంటి వ్యక్తులు కావాలి. వేదం ఎంతమంది చదువుతున్నారు ఈ మధ్య? ఏమనంటే వాళ్ళే చదవాలా, వీళ్ళే చదవాలా, అది తుర్క వాళ్ళ వల్ల, లేకపోతే క్రిస్టియన్స్ వల్ల మన యొక్క సనాతన హిందూ ధర్మం ఎంతవరకు నశించబడింది, ఎన్ని దేవాలయాలు కూల్చివేయబడ్డాయి, రాజకీయ నాయకులందరూ కూడా ఎన్ని దేవాలయాలు కూల్చేస్తున్నారు, ఎటువంటి సంగతులు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో హిందూ ధర్మం ఎలా నిలబడుతుంది, దాంట్లో జ్యోతిష్యం ఎంత నిలబడుతుంది ఆలోచించండి. జ్యోతిష్యం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. గ్రహ గమనాలు, రవి, చంద్రుడు, నవగ్రహాలన్నీ కూడా అన్ని మతాల వారికి కావాలి. కానీ ఆ శాస్త్రాన్ని చదవడానికి ధైర్యం సరిపోవడం, చదువుకున్నవాడు ధైర్యంగా చెప్పలేకపోవడం, దానివల్ల భయం. నేను చెప్పింది కాకపోతే ఎలా నాకు నెగిటివ్ వస్తుందో, నా వ్యాపారం సాగదేమన్న భయం. నాకు అటువంటి భయం లేదు, నాది వ్యాపారం కాదు. అలా అని చెప్పేసి నేను ఫ్రీగా మీకు జాతకాలు చెప్తా అని భావించకండి. మరి ఏంటంటే వెంటనే మెలికబెట్టారనకండి. నేను ఉచితం అనగానే ప్రారంభంలో 2016, 17, 18లో ఉచిత జాతకాలు చెప్పినప్పుడు రోజుకి నాకు 200 మంది జాతకాలు పంపడం చూడడం మొదలైంది. ఎప్పుడైతే రుసుము పెట్టానో నాకు తగ్గిపోయింది. అంటే ఉచితం అనగానే ఫ్రీ అనగానే దాన్ని ఇదని అడగొచ్చు మనం, నా లవర్తో పెళ్ళి అవుద్దా, నాకు ఇంకోటితో పెళ్ళి అవుద్దా. నాకు ఒక మంచి విషయం నా మధ్య మనకి కనిపించింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మిస్టర్ హరీష్ రావు గారు ఒక విషయం బ్రాహ్మణ్ని రిక్వెస్ట్ చేశాడు, మీరు పంచాంగాలు పెట్టుకొని సిజేరియన్ ఆపరేషన్ ముహూర్తాలు పెట్టుద్దని. ఎస్, ఇది వాస్తవం. ఆయన తెలిసినాడా తెలియకన్నాడా తెలియదు. భగవంతుడు ఒక శిశువుని బయట తీసుకురావడానికి ఒక సమయాన్ని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని మనం కాదని ముందుగానే కట్ చేసి బయట తీసుకోవడం వల్ల మంచిదేమని చెప్పడం వల్ల నాలాంటి వాడు చెప్తారు, అందరు కూడా సిజేరియన్ ముహూర్తాలు పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, వాడు సరైన సమయంలో పుడతాడు, కానీ భగవంతుడు అనుకున్న సమయం కన్నా వీడు ముందో వెనుకున్న పుట్టేసరికల్లా వాడు అనుకున్న పనులని చేరుకోలేకపోతాడు.
ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. కాబట్టి నేను ఆ మంత్రి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, నేను అభినందనలు తెలుపుతున్నాను. కాబట్టి ఏదేమైనా ఈ శాస్త్రాన్ని చదువుకునేటువంటి వ్యక్తులు పెరగాలి, వేదాన్ని ఇంకా ఉద్ధరించే ప్రయత్నం, కనీసం వేద పాఠశాలను ఇంకా నెలకొల్పుకునే ప్రయత్నాన్ని చేయాలి. తద్వారా మనకి సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి, సరైనటువంటి వసుదైక కుటుంబం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది సోది కాదు, నిజం మాత్రమే. రెండవది, రైతు సోదరులను ఎవరు కూడా మోసం చేయకండి. యువతి యువకులు మీ స్థాయికి తగ్గట్టుగా విద్యను పూర్తి చేసుకొని తదుపరి ప్రేమ కలాపాలు మునితేలండి. తల్లిదండ్రులని మభ్యపెట్టిన వాళ్ళు, తల్లిదండ్రులని ఆక్షేపించిన వాళ్ళు, తల్లిదండ్రులని ఏమార్చిన వాళ్ళు బాగుపడ్డ లక్షణాలు, బాగుపడ్డటువంటి జాతకాలు నేను చూడలేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెచ్చుకోండి. వాళ్ళని ఎవరైనా సరే బాధ పెట్టారా, ప్రత్యక్షమైనటువంటి తల్లిదండ్రులని బాధ పెట్టిన వాళ్ళకి ఏమాత్రం కూడా పుట్టగతులు ఉండవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఉపోద్ఘాతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజకీయ నీకెందుకంటాడు ఒకటి వచ్చేసి పదే పదే చెప్పాను, గత మాసంలో కూడా చెప్పాను, జ్యోతిష్కుడికి ప్రతి ఒక్క సమస్య మీద అవగాహన ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని మేము అవగాహన చేసుకోవాలి. ఏ గ్రహం వల్ల జరిగింది, అసలు ఏ ఆపరేషన్లు ఏ గ్రహం వల్ల జరుగుతాయి, ఏ రోగం ఏ గ్రహం వల్ల వస్తుంది, ఏ లాభం ఏ గ్రహం వల్ల వస్తుంది, ఇవన్నీ కూడా చెప్పడానికి, స్పష్టంగా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. దాని గురించి చదువుకోవాలి, నిరంతర విద్యార్థన చేయాలి. తద్వారా మేము పర్ఫెక్ట్ ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఇందులో సందేహం లేదు. జ్యోతిష్యం సూచకం శాస్త్రం, జ్యోతిష్యం నమ్మదగినది, సహేతుకమైనది అనే విషయాన్ని మీరు గుర్తించండి. ఈ విషయాల్లో మీరు ఎటువంటి అపనమ్మకాలు పెట్టుకోవాల్సిన లేదు. కొంతమంది బూబులు గాగులు లాంటి వాళ్ళు, కాకులు, గ్రామ సింహాలు చాలామంది అరుస్తూ ఉంటాయి, వాటి గురించి పట్టించుకోవద్దు. నేను కూడా పట్టించుకోవడం మానేశాను. అలాగే కొంతమందికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సనాతన ధర్మం గురించి నేను తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. నా మతమే గొప్పది, ఇందులో సందేహం లేదు. నా మతం ఉన్నతమైనది, నా ధర్మమే ఉన్నతమైనది, శిఖరాలకి అందనంత ఎత్తులో ఉంది నా ధర్మం. కాబట్టి దాని గురించి ఎవరు బెంగపడవలసిన లేదు. కాకపోతే మన ధర్మాన్ని, ఫాలోవర్స్ని ఎక్కువ పెంచండి, ఇది నా యొక్క విన్నపం అనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా యువతి యువకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రశాంతత ఆనంద యుగాలు మాత్రమే ఉంటాయనే విషయాన్ని గుర్తిస్తూ, గోచార ఫలితాలని తప్పకుండా జన్మ జాతకాలతో కంపేర్ చేసుకోండి అన్న విషయాన్ని గుర్తిస్తూ, ఏదేమైనా నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు ఎవరికైనా బాధ కలిగించినా నేనేమీ దాని గురించి బెంగపడడం లేదు, మిమ్మల్ని ఎవరిని క్షమాపణ కూడా అడగట్లేదు. ఎందుకంటే బాధపడే మీ ఒక్క ధర్మం. నేను చెప్పిన విషయాన్ని మీ ఒక్కళ్ళ గురించి కాదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. మనం జూలై మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ నమస్కారం. 2022 జూలై మాసంలో దాదాపుగా అన్ని రాశుల వారికి కూడా యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. ఒక 3-4 రాశుల వారికి మాత్రమే అద్భుతంగా ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ మాసం కొద్దిగా కుజ, శుక్ర, బుధగ్రహాల యొక్క వ్యతిరేకత అన్ని రాశుల మీద పడుతోంది. కాబట్టి కొన్ని రాశుల వారికి మాత్రమే అనుకూలంగా ఉంది. మిగతా రాశి అందరికీ కూడా సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆర్థిక విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండడం వల్ల మాత్రమే ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి మొదటి 2 వారాలు కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. 2 వారాల్లో తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ప్రమాదం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని విషయాల్ని తలదూర్చుకోవడం, లేనిపోని విషయాల గురించి ఆలోచించడం, నేనే గొప్ప అనుకున్నటువంటి అతి ఆత్మవిశ్వాసం మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి ప్రతి పరీక్షల్లో కూడా అనుత్తీర్ణులవుతారు. ఇతరుల మీద ఆధారపడడం, ఇది నొక్కి ఒక్కాణిస్తున్నాను, ఇతరుల మీద ఆధారపడి రాస్తున్న ప్రతి పరీక్షల్లో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు మీరుగా పరీక్షలు రాయండి, కనీసం ఉత్తీర్ణత శాతంలో ఒక అభివృద్ధి ఉంటుంది, లేదా నష్టాన్ని. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఫిషరీ డిపార్ట్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ల శాఖ, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, అలాగే ఎల్ఐసి లాంటి వాటిల్లో దాదాపుగా లంచగొండులు కానీ, తప్పుడు పత్రాలతో మీకు ఆర్థిక విషయాల్లో అంటే నొక్కేయడం, ఒక బాధ చెప్పాలంటే డబ్బుని అక్రమంగా తీసేసుకోవడం లాంటిది జరిగే అవకాశం ఉంది. లంచగొండులుగా పట్టుపడతారు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. బాబోయ్ ఇంత భయంకరంగా చెప్తున్నాడు. ఈ విషయాన్ని ముందు తెలుసుకోగలిగితే ఎలా మనం ప్రవర్తించాలో తెలుస్తుంది. అంతే తప్ప మనమేదో వెళ్ళి చెప్పగానే భయపడుతూ మూల కూర్చోవాలా, ఉద్యోగం మానేయాలా, వీడు చెప్పిన జాతకాల్లో ఇలా ఉన్నాయి అనుకోక్కల్లా. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. 140 స్పీడ్లో బండి వెళ్ళకండి. మద్యపాన సేవన చేసి 80 స్పీడ్లో కూడా బండి వెళ్ళకండి. మద్యపానం చేశారా, సంతోషం, ఆనందంగా అక్కడే పడుకోండి. ఎక్కడైతే మీరు పుచ్చుకున్నారో అక్కడే పక్క వేసుకొని పడుకోండి, బయటికి రాకండి. ఎందుకంటే మీరు పోతే మీ ఇంట్లోకి నష్టం, కానీ మీ వల్ల ఇంకొకరి ప్రాణానికి ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు మందు కొట్టి బయటికి రాకండి, వాహనం నడపకండి. అలాగే బండి వేగాన్ని తగ్గించుకోండి.
అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించకండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి పూచికత్తుగా సంతకాలు చేయకండి. పనికిరాని వ్యక్తులతో సంభాషణ చేయకండి. మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకోకండి. వాళ్ళ వల్ల నేను ఇలా ఉన్నాను, నా గొప్పతనం ఇది అన్నటువంటి భావన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అతి ఆత్మవిశ్వాసము. మీరు చేసిన తప్పు, దాన్ని మీరు కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని కూడా చేస్తారు. దానివల్ల అభాస పాలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, బంధు నష్టం, విలువైనటువంటి ఆస్తుల్ని పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. వీసాలు రాక మళ్ళీ బలవంతంగా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం, స్వర్ణకార వ్యాపారస్తులు మోసపోవడం, ఈ ప్లాస్టిక్ గోదాముల ప్రమాదం, ఫార్మా ఇండస్ట్రీలో బాయిలర్స్ వల్ల, విషవాయుల వల్ల కార్మిక సోదరులకి నష్టం జరిగే అవకాశాలు. రైతుకి దుక్కి విషయంలో మొదటి 2 వారాల్లో జాగ్రత్తగా ఉండండి. నకిలీ విత్తనాలు బెడదెక్కువ ఉంటుంది, లేదా రైతు చేసేటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా మొదలవుతాయి. తొలకరి ప్రారంభమైంది, మంచి వర్షాలు ప్రారంభమైనాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ తొందరపాటుతనాన్ని వదులుకోండి. హడావుడిగా విత్తనాలు కొనుక్కోండి. బాగా పంటలు పండే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, కంగారు పడకండి. 3వ వారం 4వ వారంలో దుక్కి దున్నడమో నాట్లు వేయడం చేయండి, పర్వాలేదు. కాస్త ఆలస్యంగా పంట చేతికి అవుతుంది. మొదటి 2 వారాల్లో హడావుడి చేయకండి, మంచిది కాదు. పత్తి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారం చేసేవారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, క్రిమినల్ ఏజెంట్కి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. 3వ వారంలో 4వ వారంలో సామాన్య ఫలితాలు, అంటే జరిగినటువంటి నష్టాన్ని, జరిగినటువంటి కష్టాన్ని తెలుసుకుంటారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తలు పడుతూ 3వ 4వ వారంలో అతి జాగ్రత్తగా ఉంటారు. దానివల్ల కొంతగా నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు. చేనేత కార్మికులకి, వస్త్ర వ్యాపారం, దర్జీ పని చేసే వారికి 3వ 4వ వారంలో లాభాలు బలంగా ఉన్నాయి. రైతులకు కూడా మంచి ఎరువులు సంపాదిస్తారు. మంచి నాట్లు పండే అవకాశం, నాట్లు పెట్టే అవకాశం కనబడుతుంది. కూలీలు కానీ, పనివాళ్ళు కానీ దొరికే అవకాశం బలంగా ఉంటుంది. ఆత్మీయుల కలిక ఉంటుంది. కోర్టు వివాదాలు 4వ వారంలో సమసిపోతాయి, అనుకూలంగా మారుతాయి. సోదరుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది 3వ వారంలో. సోదరుల మధ్య ఆస్తి పంపకాలు బలంగా ఉంటాయి 3వ వారంలో. పోగొట్టుకున్న వస్తువుని దొరికించుకునే అవకాశం ఉంటుంది 4వ వారంలో. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కోసం 4వ వారాన్ని ప్రయత్నం చేయండి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నంలో మార్పులు పొందడానికి 3వ వారం 4వ వారం ఉపయోగించుకోండి, బాగుంటుంది. అంటే బెటర్ ప్యాకేజ్ ప్రయత్నం కానీ, లేదా ఉన్న ఉద్యోగంలో రాజీనామా చేసే ప్రయత్నం 3వ వారం 4వ వారంలో చేయండి. కృత్రిమ సంతానం కోసం 3వ వారాన్ని మాత్రమే ఉపయోగించుకోండి. అలాగే బంధువులతో జాగ్రత్తగా మాట్లాడండి. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం, అది తల్లిదండ్రులైనా సరే అది మంచిది కాదు. భార్యాభర్తల మధ్య ఇంకొక వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల తీవ్ర ప్రమాదాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి అటువంటి తలపొగరుతనమే మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త పడండి. ఏంటంటే ఇలా చెప్తారు మీరు, తలపొగరు అంటారేంటి అంటే జీవితాన్ని నష్టం చేసుకునే వాడిని, అత్యుత్సాహాన్ని ప్రదర్శించే వాడిని, అతి గర్వంగా ఉండే వాళ్ళని అదే మాట అంటారు. ఆ అత్యుత్సాహం, ఆ తలపొగరుతనమే మీకు నష్టాన్ని కలిగిస్తుందని చెప్పడం, హెచ్చరించడం లాంటిది జ్యోతిష్యం అంటే తీవ్ర ప్రమాదం ఉంది. అది కంట్రోల్ చేసుకోగలిగితే ఆనందకరమైనటువంటి వైవాహిక జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. సినిమా ప్రపంచంలో మొదటి 2 వారాలు ఏమాత్రం బాగాలేదు. కొత్త సినిమాలు ప్రారంభించకండి. దర్శకుడిగా మీరు సంతకాలు చేయకండి. ఎటువంటి లొకేషన్స్ పెట్టుకోకండి. కొత్తగా ప్రారంభం చేయకండి. నటినటులు, దర్శక నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు మొదటి 2 వారాల్లో మీ చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించకండి, మంచిది కాదు. జాగ్రత్త పడండి. ఇది హెచ్చరికగా చెప్పబడుతోంది. తస్మాత్ జాగ్రత్త. సోదరుల మధ్య వ్యతిరేకత, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. మాస్క్ తప్పక ధరించండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి. చాలా అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు పోటీ పరీక్ష ఉన్నట్టయితే 4వ వారం ఉన్నటువంటి ప్రయత్నాన్ని చేయండి, బాగుంటుంది. మత్స్య కార్మికులకు మొదటి 2 వారాల నష్టము, మిగిలిన 2 వారాలు లాభాన్ని కలిగిస్తుంది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి 4వ వారంలో అత్యద్భుత లాభాన్ని పొందుకుంటారు. వస్తులాభం, వస్త్రలాభం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు. బోటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో 4వ వారంలో అనుకూలవంతమైన ధన ప్రాప్తి పొందుకుంటారు. 4వ వారంలో వైద్యుడికి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కలిసి వచ్చే అవకాశం. పోగొట్టుకున్న వస్తువుల్ని, గౌరవాన్ని 4వ వారంలో తిరిగి పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. ఈ మాసం మొత్తం కూడా మీకు చాలా జాగ్రత్తలు పాటించాలి. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో 4వ వారంలో అనుకూలతగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. తొందరపాటు చేయడం మంచిది కాదు. అనుకోని రుగ్మతలు, హడావుడి, ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటుంది, ఆ శుభకార్యంలో మీరు ఓవర్గా మాట్లాడకండి, జాగ్రత్తగా మాట్లాడండి. తద్వారా కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పైన, ధన విషయంలో శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయడం వల్ల మంచిది. ఈ రాశి వారికి ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ ఇవన్నీ కూడా 3-4 వారాల్లోనే కాస్త అనుకూలంగా మారే అవకాశం. ఏదేమైనా ఈ మాసం మొత్తం కూడా ఈ రాశి వారికి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. వీరికి ఈ మాసం మొత్తం కూడా విష్ణు సహస్రనామ పారాయణం, దుర్గాదేవి ఆరాధన, చండీ హోమాన్ని నిర్వహించగలిగితే చండీ హోమం చేయించండి.
అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వీలైతే తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం చేసుకోవడం కూడా మంచిది. భాగ్యనగరంలో అయితే స్కందగిరికి వెళ్ళండి, తప్పకుండా స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. ఒకవేళ బెజవాడలో ఉంటే మనకి అక్కడ కూడా మన అమ్మవారి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది, అందులో మీరు స్వామివారి నమస్కారం చేసుకోవచ్చును, అక్కడ స్వామివారికి అభిషేకాలు చేయించవచ్చును. చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తలు వహిస్తూ భగవన్నామ స్మరణ ఎక్కువ చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ప్రతి మాసం ప్రతి వత్సరం కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద సౌభాగ్య శుభయోగాలు మాత్రమే కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.